గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్పీఎన్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు లెక్చర్ 7 లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 2024 ఏవైతే న్యూస్ లో ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకోబోయే పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ ఇప్పటి వరకు మనం జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి అన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈ వీక్ ఏప్రిల్ ఫినిష్ అయిపోతే నెక్స్ట్ వీక్ నుంచి మనకి మే, జూన్ అలా చెప్పుకుంటూ వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. సో దానిలో భాగంగా ఈ రోజు మనం ఏం చదువుకోబోతున్నాం అంటే ఎస్పెషల్లీ మనం నా వాయిస్ వినిపించట్లేదండి? ప్రతాప్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, ఒకసారి వెంకట్ గారు చూసుకోండి, మీరు చెక్ చేయండి. ఓకే అండి. సో ఈ రోజు క్లాస్ లో భాగంగా మనం ఓవరాల్ గా ఏదైతే మనకి ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫెన్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అలాగే దాంతో పాటుగా సైబర్ సెక్యూరిటీ, వీటి రిలేటెడ్ ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ విషయాలన్నీ కూడా ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా చదువుకోబోయే పరిస్థితి ఉంది. అయితే దీనికి క్లాస్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. చాలా మంది మనకు మెసేజ్లు పెడుతున్నారు, ఏంటంటే మీరు ఆ సోర్స్ ఫాలో అవ్వలేదు, ఈ సోర్స్ ఫాలో అవ్వలేదు, లేకపోతే అది చేయలేదు, ఇది చేయలేదు అని పెడుతున్నారు. మీరు యూట్యూబ్ లో చాలా మంది చాలా రకాలుగా చెప్తారండి. ఒకటి ఏదో ఒక క్వశ్చన్, ఇప్పుడు ఇలా ఒక 5 years కో 2 years కో 3 years కి ఏదో ఒక మూలలో ఉన్న ఒక సోర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇదిగోండి ఈ సోర్స్ నుంచే క్వశ్చన్లు అన్ని వచ్చేస్తాయి అన్నట్టు మీకు ఎవరో యూట్యూబ్ లో ఏదో ఒక వీడియో పెడతారు. దాని నుంచి అన్ని వస్తాయంటే అది ఎప్పుడో ఒకటి వస్తుందండి. దాన్ని మనం పట్టుకున్నాం అనుకోండి, అలా మీకు వెళ్ళారనుకోండి, దాదాపు 100 నుంచి 150 సోర్సులు ఉంటాయి. అది ఎప్పటికీ తేలే పరిస్థితి అయితే ఉంటుంది. సో మనకి మేజర్ గా ఒక 4-5 సోర్సెస్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వండి. ఫాలో అయితే మనం ఏదైతే స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నామో 80% కరెంట్ అఫైర్స్ మనం పక్కాగా రీచ్ అవ్వాలి. 80% కరెంట్ అఫైర్స్ లో ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా చేయాలని చెప్తున్నామో అది ఖచ్చితంగా రీచ్ అవుతాం. అలా కాకుండా ఇప్పుడు వాళ్ళ ఇంకో ఒక లెక్స్ అనే పర్సన్ ఈ సోర్స్ నుండి అన్ని వచ్చాయి అంటాడు, ఇంకో వై అనే పర్సన్ ఈ సోర్స్ నుంచి అన్ని వచ్చాయి అంటాడు. అలా రకరకాల సోర్సులు ఉంటాయి, చాలా రకాల క్వశ్చన్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాకపోతే వాటి అన్ని నుంచి వస్తాయంటే 1-2 క్వశ్చన్స్ వస్తాయండి. ఆ 1-2 క్వశ్చన్స్ కోసం మీరు మొత్తం ఆ సోర్సులన్నీ చదివితే మీ టైం వృధా తప్పితే కానీ మీకు దానివల్ల ఉపయోగం ఉండే పరిస్థితి అయితే ఉండదు. మీ టార్గెట్ ఎలా ఉండాలంటే 80% కరెంట్ అఫైర్స్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. అలాంటి వాటి కోసం మనకి మేజర్ గా ఫాలో అవ్వాల్సినవి ఏంటంటే పిఐబి క్రమక తప్పకుండా ఫాలో అవ్వండి, ఫస్ట్ది. సెకండ్ వచ్చేసరికి ఇంగ్లీష్ పేపర్ లోకి వచ్చేసరికి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటి పక్కాగా ఫాలో అవ్వాలి. అలాగే దాంతో పాటుగా హిందూ పేపర్ ఒకటి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందండి. దాని తర్వాత మనం నెక్స్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే డౌన్ టు ఎర్త్ అనేది మనకి మేజర్ మ్యాగజైన్ అనమాట. ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, లేదంటే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో, అవన్నీ కూడా మీకు డౌన్ టు ఎర్త్ లో ప్రధానంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. సో డౌన్ టు ఎర్త్ ఫాలో అవ్వండి. దాని తర్వాత మనం మేజర్ గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఎకానమీ రిలేటెడ్ గా అయితే లైవ్ మింట్ అని ఒకటి ఉంటుంది. లైవ్ మింట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ లైవ్ మింట్ వెబ్సైట్ మీరు ఫాలో అవ్వండి. దాని తర్వాత మనకి ఏవైతే గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయో, లైక్ ఇస్రో కానీ, డిఆర్డిఓ కానీ, ఏవైతే డిఎస్టి కానీ అటువంటి ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వండి. ఇవి మేజర్వి. అలాగే మన తెలుగు రీజనల్ న్యూస్ కి సంబంధించింది ఈనాడు పేపర్ ఒకటి ఫాలో అవ్వండి. దాంతో పాటు ఎవరైనా వీక్లీ కంపైలేషన్ కొన్ని పేపర్స్ ఇస్తుంటాయి, అంటే ప్రతిభలాగ్ కానీ, లేదనుకుంటే మనకి డిఫరెంట్ నేమ్స్ తో వీక్లీ కంపైలేషన్స్ ఇస్తాయి. వాటిలో మీకు ఏమైనా ఉపయోగపడే ఉంటే చూడండి. ఇవి మేజర్ అనమాట. పిఐబి ఒకటి, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్, గవర్నమెంట్ వెబ్సైట్స్, దాంతో పాటు ఈనాడు. ఇవి ప్రధానంగా మీకు ఎలాంటి ఇవి మొత్తం చదివారనుకోండి, ఈ సోర్సులు ఫాలో అయితే 80% కరెంట్ అఫైర్స్ పక్కా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆ పైన ఇంకో 10-20% ఉన్నాయి కదా, అవి డిఫరెంట్. ఇప్పుడు 1 year కి ఒకసారి, 2 years కి ఒకసారి, ఇప్పుడు ఒకసారి మొన్న లాస్ట్ 2023 యూపీఎస్సీ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయిన ఒక మష్రూమ్ గురించి అడిగారు. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుంటే చదువుకొని ఉండలేరు కదా. సో అలా మనకి ఏంటంటే స్టాండర్డ్ వెబ్సైట్స్, స్టాండర్డ్ సోర్సెస్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నుంచి అన్ని వచ్చాయి అన్నట్టు వాళ్ళు పెడతారు, అలా కరెక్ట్ కాదనమాట. కాబట్టి మీరు సోర్సులు వెనక పరిగెట్టకుండా ఆ సోర్సెస్ ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసేలా ప్లాన్ చేసుకోండి. ఎస్పెషల్ ఇక్కడ ఏవైతే మనం ఒక 5-6 సోర్సెస్ చెప్పాం, వాటిని మీరు ప్రధానంగా ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఖచ్చితంగా మీరు 80% కరెంట్ అఫైర్స్ అయితే ఈజీగా అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఒక 10-20% అనేది అటెంప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అది మనకు కాదు. కానీ ఈ 80 అనేది పక్కాగా మనం అటెంప్ట్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విధంగా ఫాలో అవ్వండి. సోర్సెస్ మనకి వెళ్లకుండా లిమిటెడ్ సోర్స్ పెట్టుకోండి, అవే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ సాధించే పరిస్థితి అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ పాలిటీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, అలాగే ఎకానమీ కానీ, 4 సబ్జెక్టులకి ఇవి ప్రధానంగా ఉపయోగపడే వెబ్సైట్స్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఒకసారి ఫాలో అవ్వండి. లేదు మీ దగ్గర ఆల్రెడీ మీకు ఫాలో అవడానికి ఇబ్బంది అయితే మనం ఇవన్నీ డీటెయిల్ గా, అంటే ఉన్న ప్రతిదీ ఇవ్వము, అందులో ఏవి ఎగ్జామ్ రిలవెంటెడ్, ఎగ్జామినర్ మైండ్ సెట్ కి ఏవైతే అవసరం ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్టెడ్ టాపిక్ చూస్ చేసుకొని మీకు మంత్లీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి వాటినైనా మల్టిపుల్ గా రివిజన్ చేయండి. రివిజన్ చేయడం ద్వారా ఈ 80% టార్గెట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రీచ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు మల్టిపుల్ సోర్సెస్ అది ఒకటి ఇది ఒకటి అనే విషయంలో అయితే కంగారు పడి టెన్షన్ పడే పరిస్థితి అయితే ఉంది. ఓకేనా? సో దానిలో భాగంగా ఈ రోజు మన క్లాస్ లో ఏప్రిల్
2024 న్యూస్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకోబోయే పరిస్థితి అయితే ఉంది. సో దానిలో భాగంగా మొట్టమొదటి న్యూస్ లో ఉన్న టాపిక్ టీశాట్ 1A శాటిలైట్ అనమాట. టీశాట్ 1A శాటిలైట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇందులో భాగంగా ఎక్స్పోసాట్ గురించి చెప్పుకున్నాము. అలాగే ఎక్స్పోసాట్ లాగానే ఈ టీశాట్ 1A శాటిలైట్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ లో మనకు కనిపించే పరిస్థితి అయితే ఉంది. సో అందులో ఈ టీశాట్ 1A ఏంటి, ఇది ఎవరు ప్రయోగించారు, దేని ద్వారా ప్రయోగించారు, దీని లాభాలు ఏంటి, దీని నష్టాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో దీనిలో భాగంగా ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సబ్మేటర్ రిజల్యూషన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ TSAT 1A is launched by the SpaceX Falcon 9 rocket in the US. సో ఈ TSAT 1A శాటిలైట్ అనేది ఒక ప్రైవేట్ శాటిలైట్ సబ్మేటర్ రిజల్యూషన్ ఎర్త్ అబ్జర్వేషన్, ఎస్పెషల్లీ EOS అంటారు కదా, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ లో భాగంగా సబ్మేటర్ రిజల్యూషన్ బేస్ చేసుకొని ఈ TSAT 1 శాటిలైట్ అనేది ఒక ప్రైవేట్ ఇండియాస్ మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఎవరు ప్రయోగించారు, ఎక్కడి నుంచి ప్రయోగించారంటే US లో ఉన్న మనకి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించడం అయితే జరిగింది. ఇస్రో ప్రయోగించలేదు. అలాగే దాంతో పాటు ఇస్రో లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ప్రయోగించలేదు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ద TSAT 1A satellite was launched on April 7, 2024 from Kennedy Space Center, KSC అంటారు, కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడాలో ఉన్న అక్కడి నుంచి దీన్ని అయితే ప్రయోగించడం అయితే జరిగింది. సో TSAT 1A is a submeter high resolution earth observations carried into space as a part of the Bandwagon 1 ride share mission. Bandwagon 1 ride share mission ఏదైతే రైడ్ షేర్ అంటే మల్టిపుల్ శాటిలైట్స్ ని మల్టిపుల్ పేలోడ్స్ ని ఒకేసారి తీసుకెళ్తుంది అనమాట. ఇది ఎస్పెషల్లీ ఈ కమర్షియల్ పర్పస్ కోసం, కమర్షియల్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకెళ్ళడం కోసం ఈ Bandwagon 1 రైడ్ షేర్ మిషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో దానిలో భాగంగా ఈ TSAT 1A శాటిలైట్ ని మన ఇండియన్ కంపెనీ అయిన ఒక కంపెనీ ఈ ప్రైవేట్ సబ్మేటర్ రిజల్యూషన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని తయారు చేయడం అయితే జరిగింది. సో దీన్ని ఎవరు తయారు చేశారు, ఎవరు ఇదంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు, టాసల్ అంటారు, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు ఇండియా నుంచి విత్ కొలాబరేషన్ ఆఫ్ ద శాటిలాజిక్, వీళ్ళిద్దరు కొలాబరేషన్స్ తో ఈ పర్టికులర్ TSAT 1A శాటిలైట్ అనేది తయారు చేయడం జరిగింది. ఎవరు, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్, దీన్ని తయారు చేయడం అయితే జరిగింది. సో దీనిలో భాగంగా ద శాటిలైట్ ఈజ్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్. ఈ TSAT 1A శాటిలైట్ ని ఎక్కడ ప్రవేశపెట్టారంటే లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టారు. అయితే ఇది సన్ సింక్రనస్ ఆర్బిట్ ఏదైతే రిమైనింగ్ ఉన్నాయి జియో సింక్రనస్ అక్కడ కాకుండా ఎస్పెషల్లీ లో ఎర్త్ ఆర్బిట్ లో దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో ఈ TSAT 1A శాటిలైట్ వెయిట్ వచ్చేసరికి బిలో 50 kgs ఉంటుంది. లెస్ దెన్ 50 kgs వెయిట్ తో ఈ శాటిలైట్ అయితే తయారు చేయడం జరిగింది. అయితే దీన్ని అసెంబ్లీ ఎక్కడ చేశారంటే, దీని అసెంబ్లీ కానీ ఇంటిగ్రేషన్ కానీ దీని టెస్టింగ్ కానీ చేసింది ఎక్కడంటే వేమగల్ ఫెసిలిటీ, కర్ణాటకలో ఉన్న వేమగల్ ఫెసిలిటీలో దీన్ని అసెంబ్లీ చేశారు, ఇంటిగ్రేట్ చేశారు, టెస్టింగ్ చేశారు. బట్ దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు, కెనడీ స్పేస్ సెంటర్ ఫ్లోరిడాలో ఉన్న దగ్గర నుంచి ప్రయోగించారు. ఎవరి ద్వారా ప్రయోగించారంటే ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఆ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించడం అయితే జరిగింది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే దీని ఉన్న లాభాలు ఏంటంటే ఇట్ విల్ ప్రొవైడ్ హై రెజల్యూషన్ శాటిలైట్ ఇమేజెస్. ఇందులో హైలీ సబ్మేటర్ రెజల్యూషన్ ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ అనే పెట్టడం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ లో హై క్వాలిటీ ఇమేజెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దాంతో పాటుగా బూస్టింగ్ ఇంక్రీజ్డ్ కలెక్షన్ కెపాసిటీ, ఆ కెపాసిటీ ఏదైతే ఎస్పెషల్లీ ఆ ఎర్త్ ఇన్ఫర్మేషన్ అబ్జర్వేషన్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్ కెపాసిటీ అనేది దీనికి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దాంతో పాటుగా డైనమిక్ రేంజ్ అంటే మాక్సిమం రేంజ్ అనేది క్యాప్చర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుంది. అలాగే దాంతో పాటుగా లో లేటెన్సీ, దీనికి లేటెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది త్రూ ఇట్స్ మల్టీ స్పెక్టోరల్ అండ్ హైపర్ స్పెక్టోరల్ క్యాపబిలిటీస్. సో ఈ లాభాలు ఉండడం ద్వారా ఈ TSAT 1A శాటిలైట్ అనేది ఎర్త్ అబ్జర్వేషన్ లో కొన్ని మంచి మార్పులు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంది. అయితే దీనిలో భాగంగా ఇక్కడ లేటెన్సీ అనే పదాన్ని మనం వాడాము. సో ఇక్కడ లేటెన్సీ అంటే అర్థం ఏంటంటే ఇది డిలే ఇన్ ద ఫ్రీక్వెన్సీని సూచిస్తుంది. డిలే ఇన్ ద ఫ్రీక్వెన్సీ, ఒక ఫ్రీక్వెన్సీ అంటే ఒక వేవ్ లేదంటే ఒక పార్టికల్ అనేది ఒక ఏరియా నుంచి ఒక ఏరియా, ఒక ఎస్పెషల్ వేవ్ మూవ్ అయ్యేటప్పుడు ఎంత డిలేతో మూవ్ అవుతున్నాయో చెప్తే దాన్నే లేటెన్సీ అంటారు. సో ఇందులో భాగంగా లో లేటెన్సీ అనుకోండి ఇట్స్ గుడ్, లో లేటెన్సీ ఉందనుకోండి ఇట్స్ గుడ్, అంటే డిలే చాలా తక్కువగా ఉందని అర్థం. లో లేటెన్సీ ఉంటే ఇట్స్ గుడ్. అదే హై లేటెన్సీ ఉందనుకోండి ఇట్స్ నాట్ గుడ్, ఎందుకంటే ఆ వేవ్ అనేది ప్రాపగేట్ అవడానికి, మూవ్ అవడానికి చాలా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది, లేదంటే డిలే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ TSAT 1A శాటిలైట్ లో లేటెన్సీ కలిగిన ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ గా మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇది ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ కి సంబంధించిన సబ్మేటర్ రిజల్యూషన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఓకే, ఇది బేసికల్ గా మనకు న్యూస్ లో ఉన్న ఒక శాటిలైట్. దాని తర్వాత ఇప్పుడు Bandwagon 1 మిషన్ అని చెప్పుకున్నాం కదా. ఈ Bandwagon 1 మిషన్ ఏంటంటే ఇది కలెక్టివ్ శాటిలైట్స్ ని తీసుకుని వెళ్తుంది అనమాట.
సో ఇట్ ఈస్ ఏ రైడ్ షేర్ మిషన్ ఆర్గనైజ్డ్ బై ద స్పేస్ ఎక్స్ టు లాంచ్ మల్టిపుల్ స్మాల్ శాటిలైట్స్ ఇన్ టు ఆర్బిట్. సో డిఫరెంట్ కంపెనీస్, డిఫరెంట్ కంట్రీస్, ఆర్గనైజేషన్స్ తయారు చేసిన ఏవైతే శాటిలైట్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ స్మాల్ శాటిలైట్స్ ఉన్నాయో, ఆ స్మాల్ శాటిలైట్స్ అన్నింటినీ కూడా ఈ పర్టికులర్ బ్యాండ్ వ్యాగన్ మిషన్ ద్వారా పంపించడం అయితే జరుగుతుంది. సో ద మిషన్ ఈజ్ నేమ్డ్ బ్యాండ్ వ్యాగన్ యాజ్ ఇట్స్ ఫాలోస్ స్మాలర్ శాటిలైట్ ఆపరేటర్స్ టు జంప్ ఆన్ ద బ్యాండ్ వ్యాగన్ అండ్ షేర్ ఏ రైడ్ స్పేస్, reducing the cost and increasing the access to space. ఎస్పెషల్లీ ఇది ఆ పర్టికులర్ ఒకసారి రాకెట్ లాంచ్ చేసేటప్పుడు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్, ఎస్పెషల్లీ స్మాల్ శాటిలైట్స్ అన్ని పట్టుకు వెళ్తుంది, రైడ్ షేరింగ్ జరుగుతుంది. అలాగే కాస్ట్ ఆఫ్ ఏదైతే రాకెట్ ప్రయోగం కాస్ట్ ఉందో అది తగ్గుతుంది. అలాగే దాంతో పాటుగా ఆ స్పేస్ పరిశోధనలో ఆ యాక్సెస్ అనేది చాలా ఎక్కువగా అవైలబిలిటీ ఉండడానికి అయితే బ్యాండ్ వ్యాగన్ మిషన్ కల్పించే అవకాశం అయితే ఉంది. సో దీనిలో భాగంగా TSAT-1A శాటిలైట్ ని పంపించడం అయితే జరిగింది. దాన్ని మన టాటా ఇన్స్టిట్యూట్ వాళ్ళు లేదంటే టాటా ఇండస్ట్రీ వాళ్ళు దాన్ని తయారు చేయడం అయితే జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే నెక్స్ట్ ఇంకో టాపిక్ న్యూస్ లో ఉంది, ప్రత్యూష్ టెలిస్కోప్. ప్రత్యూష్ టెలిస్కోప్ అనేది కూడా న్యూస్ లో ఉంది. ఇదేంటంటే ప్రత్యూష్ అంటే ప్రోబింగ్ రీఅయనైజేషన్ ఆఫ్ ద యూనివర్స్ యూజింగ్ సిగ్నల్ ఫ్రమ్ ద హైడ్రోజన్. సో ఈజ్ ఏ రేడియో టెలిస్కోప్ టు స్టడీ ద యూనివర్స్ ఫ్రమ్ ద మూన్స్ ఫార్ సైడ్. జనరల్ గా మన దగ్గర ఉన్న టెలిస్కోప్స్ అన్ని ఒకటి భూమి పైన కానీ ఉండడం కానీ, లేదా మన భూమికి సంబంధించిన ఆర్బిట్ లో ఉండడం కానీ, అక్కడ నుంచి అబ్జర్వ్ చేయడము, లేదంటే లగ్రాంజ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి అబ్జర్వ్ చేయడము జరుగుతుంది అనమాట. అయితే ఈ పర్టికులర్ ప్రత్యూష్ టెలిస్కోప్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏదైతే మూన్స్ ఫార్ సైడ్ అంటే మన భూమికి కనిపించిన సైడ్ ఏదైతే ఉందో ఆ ఫార్ సైడ్ లో ఈ ప్రత్యూష్ టెలిస్కోప్ ఆ ఆర్బిట్ లో దీన్ని పెట్టడం అయితే జరుగుతుంది. సో దీని వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఏదైతే కండిషన్స్ ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయడం కూడా జరుగుతుంది. సో ప్రత్యూష్ ఈస్ బీయింగ్ బిల్ట్ బై ద రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు ఇన్ కొలాబరేషన్ విత్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఇస్రో వాళ్ళు, వీళ్ళిద్దరు కొలాబరేషన్ తో ఈ ప్రత్యూష్ టెలిస్కోప్ ని తయారు చేయడం జరిగింది. సో ప్రత్యూష్ ఇన్ లోనార్ ఆర్బిట్ విల్ హ్యావ్ ద ఐడియల్ అబ్జర్వింగ్ కండిషన్ ఆపరేటింగ్ ఇన్ ఫ్రీ స్పేస్ విత్ మినిమం రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫరెన్స్. ఎస్పెషల్లీ రేడియో టెలిస్కోప్స్ కదా, ఆ రేడియో ఏవైతే వేవ్స్ ఉన్నాయో ఆ వేవ్ కి ఇంటర్ఫరెన్స్ జరగకుండా ఉండే ఏదైతే మూన్స్ ఫార్ సైడ్ ఉందో ఆ ఫార్ సైడ్ లో దీన్ని పెట్టడం అయితే జరిగింది. సో ఇట్ విల్ బి ఏబుల్ టు డిటెక్ట్ సిగ్నల్స్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టార్స్. ఎస్పెషల్లీ ఇది ఎందుకోసం పెట్టారంటే ఈ ఫస్ట్ స్టార్స్ అంటే ఇప్పుడు మనకి భూమి లేదంటే ఓవరాల్ ఈ ప్రపంచం లేదంటే అంతరిక్షం మొత్తం అవతరించక ముందు ఏవైతే అవతరించిన ఇనీషియల్ డేస్ లో స్టార్స్ ఉన్నాయో, గ్యాలాక్సీస్ ఉన్నాయో, వాటి నుంచి వస్తున్న సిగ్నల్స్ డిటెక్ట్ చేయడానికి, అలాగా కాస్మిక్ డాన్ ఆఫ్ ద యూనివర్స్ ఆ ఏదైతే మనకి ఆ పీరియడ్ ఆఫ్ ఎస్పెషల్లీ ఒక వెలుతురు అంటే ఒక లైట్ పీరియడ్ ఉంది, మళ్ళీ డార్క్ పీరియడ్ ఉంది, మళ్ళీ లైట్ పీరియడ్ ఉండే పరిస్థితి ఉంది. సో ఈ పర్టికులర్ మధ్యలో ఏదైతే డార్క్ పీరియడ్ ఉందో దాన్ని కాస్మిక్ డాన్ అంటారు అనమాట. సో ఆ కాస్మిక్ డాన్ దగ్గర ఏదైతే యూనివర్స్ ఏ విధంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ లేదంటే ఏ టైప్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయో ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి ఈ ప్రత్యూష్ టెలిస్కోప్ అనేది ప్రవేశపెట్టడం అయితే జరిగిందన్నమాట. సో ద రేడియో టెలిస్కోప్ ఈ స్పెషలైజ్డ్ యాంటెన్నా అండ్ రేడియో రిసీవర్ యూజ్డ్ టు డిటెక్ట్ రేడియో వేవ్స్ ఫ్రమ్ ద ఆస్ట్రానామికల్ రేడియో సోర్సెస్ ఇన్ ద స్కై. ఈ రేడియో వేవ్స్ డిటెక్ట్ చేయడానికి ఇందులో స్పెషలైజ్డ్ యాంటెన్నాస్, రేడియో రిసీవర్స్ అనేది పెట్టడం జరిగింది. అయితే అన్లైక్ ఆప్టికల్ టెలిస్కోప్, రేడియో టెలిస్కోప్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద డైనమైట్ యాజ్ వెల్ యాజ్ అట్ నైట్. సో డే టైం. సో ఈ పర్టికులర్ ఏదైతే ఆప్టికల్ టెలిస్కోప్స్ ఉన్నాయి ఓన్లీ డే టైం అంటే లైట్ ఎప్పుడు ఉంటుందో ఆ టైంలోని ఆప్టికల్ టెలిస్కోప్స్ పనిచేస్తాయి. బట్ ఏదైతే రేడియో టెలిస్కోప్స్ ఉన్నాయో డే టైము అలాగే దాంతో పాటుగా నైట్ టైం రెండు టైంల్లో కూడా వర్క్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎస్పెషల్ ఆ రేడియో సిగ్నల్స్ ఎప్పుడైతే వస్తాయో వచ్చిన ప్రతిసారి కూడా ఇది వాటిని డిటెక్ట్ చేసి వాటి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది బేసికల్ గా ప్రత్యూష్ టెలిస్కోప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ న్యూస్ లో ఉన్న టాపిక్ వచ్చేసరికి లోనార్ సర్ఫేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎక్స్పెరిమెంట్, లూసీ నైట్ అంటారు అనమాట. లోనార్ సర్ఫేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎక్స్పెరిమెంట్ ఇది కూడా న్యూస్ లో ఉంది. ఇది నాసా ఫండ్ చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ కాల్డ్ లూసీ నైట్ అంటే లోనార్ సర్ఫేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎక్స్పెరిమెంట్ నైట్ అంటారు. ఇన్ కొలాబరేషన్ విత్ ద ఫ్యూ US laboratories in launching an experiment on the far side of the moon to 2025. 2025లో మూన్ ఫార్ సైడ్ లో ఈ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ ని, ఈ పర్టికులర్ శాటిలైట్ ని లాంచ్ చేయడం కోసం నాసా అట్ ద సేమ్ టైం కొన్ని US laboratories కొలాబరేట్ అయ్యి దీన్ని తయారు చేయడం అయితే జరుగుతుంది. అయితే దీని పర్పస్ ఏంటంటే ఇట్ విల్ సెర్చ్ ఏన్షియంట్ రేడియో సిగ్నల్స్ ఫ్రమ్ ద కాస్మిక్ డార్క్ ఏజెస్ ఆర్ 14 billion years ago. 14 billion years ago ఏవైతే కాస్మిక్ డార్క్ ఏజెస్ ఉన్నాయో ఆ టైంలో ఆ రేడియో సిగ్నల్స్ ని డిటెక్ట్ చేసి లేదంటే వాటిని ఐడెంటిఫై చేసి ఆ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అబ్జర్వ్ చేయడం కోసం ఈ మిషన్ అనేది మూన్ ఫార్ సైడ్ లాంచ్ చేయడానికి పెట్టడానికి అయితే మన నాసా అట్ ద సేమ్ టైం కొన్ని యూనివర్సిటీస్ లేదంటే ఆ ల్యాబొరేటరీస్ వర్క్ చేయడం అయితే జరిగింది. ఇది లోనార్ సర్ఫేస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఇంకోటి న్యూస్ లో ఉన్న టాపిక్ పోయం 3 అంటారు. ఇదే
పిఎస్ఎల్వి ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అంటారు అనమాట. సో ఇది ఒక ఆర్బిటల్ మాడ్యూల్ లాంటిది, ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్. ఇది ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఇది వర్క్ అవుతుందో కూడా చూద్దాం. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విఎస్ఎస్ వాళ్ళు. ఇట్ ఈస్ అన్ ఇన్ఎక్స్పెన్సివ్ స్పేస్ ప్లాట్ఫామ్. OM uses fourth stage of the PSLV rocket as an orbital platform. ఇప్పుడు మనకి PSLV ఏదైతే ఫోర్త్ స్టేజ్ ఉంటుందో ఆ ఫోర్త్ స్టేజ్ లో ఎస్పెషల్లీ PSLV రాకెట్ ఏదైతే ఉందో ఆ ఫోర్త్ స్టేజ్ లో దాన్ని ఉపయోగించుకుని ఇది ఒక ఆర్బిటల్ ప్లాట్ఫామ్ గా ఏర్పడుతుంది. ఏర్పడి అక్కడ షార్ట్ టర్మ్ ఎక్స్పెరిమెంట్ చేయడం అయితే జరిగింది అనమాట ఇప్పుడు OM ప్లాట్ఫామ్. అయితే దీనిలో భాగంగా దిస్ ఆర్బిటల్ ప్లాట్ఫామ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ PSLV ఈజ్ ఎ నావల్ ఐడియా విచ్ యూజెస్ స్పెంట్ PS4 స్టేజ్. ఏదైతే మనకి PSLV ఫోర్త్ స్టేజ్ ఉంటుందో ఆ ఫోర్త్ స్టేజ్ నుంచే ఇది అవతరించడం, లేదంటే అక్కడ ఉన్న ఎనర్జీని అక్కడ ఉన్న ఫ్యూయల్ యూజ్ చేసుకుని ఈ పర్టికులర్ ఆర్బిటల్ మాడ్యూల్ అయితే వర్క్ అవడం అయితే జరుగుతుంది. సో ఇది యాజ్ ఏ 3 యాక్సిస్ స్టెబిలైజ్డ్ మైక్రోగ్రావిటీ ఎన్విరాన్మెంట్ ఫర్ ద షార్ట్ డ్యూరేషన్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. ఎస్పెషల్లీ ఇది షార్ట్ డ్యూరేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం కోసం ఆ PSLV ఏదైతే ఫోర్త్ స్టేజ్ ఉందో ఆ ఫోర్త్ స్టేజ్ ను ఉపయోగించుకొని ఇది ఒక ఆర్బిటల్ మాడ్యూల్ గా, అంటే ఎస్పెషల్లీ ఆ ఏరియాలో ఈ ఫోర్త్ స్టేజ్ ఎక్కడ ఉంటుందో ఆ ఫోర్త్ స్టేజ్ ఏరియాలో ఇది ఒక ఆర్బిటల్ మాడ్యూల్ గా ఆర్బిట్ లో ప్రవేశించి స్మాల్ లేదంటే చాలా తక్కువ డ్యూరేషన్ ఎక్స్పెరిమెంట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద PSLV C53 మిషన్ ఇన్ 2022. ఇస్రో హ్యాడ్ ఎ పోయం ఆర్బిట్ ఫర్ ద ఎర్త్ టు పర్ఫార్మ్ ఇన్ ఆర్బిటిక్ ఎక్స్పెరిమెంట్స్ విత్ వేరియస్ పేలోడ్స్ ఆన్ బోర్డ్. సో ఇది మొట్టమొదటిసారిగా PSLV C53 ఏదైతే లాంచ్ వెహికల్ ఉందో దాంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అది ఎస్పెషల్లీ మనకి ఎర్త్ ఏదైతే ఉందో ఎర్త్ ఆర్బిట్ లో ఎస్పెషల్లీ ఫోర్త్ స్టేజ్ ను ఉపయోగించుకొని మూవ్ అవడం, అక్కడ మైక్రో గ్రావిటీ ఎన్విరాన్మెంట్ ని స్టెబిలైజ్ చేస్తూ ఆ యాక్సిస్ లో అది మూవ్ అవడం ఇలాంటివన్నీ జరగడం అయితే కనిపిస్తుంది. సో పోయం ఈస్ పవర్డ్ బై ద సోలార్ ప్యానల్స్ మౌంటెడ్ ఆన్ ద ఫ్యూయల్ ట్యాంక్ ఆఫ్ ద రాకెట్స్ ఫోర్త్ స్టేజ్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీస్. సో ఎస్పెషల్లీ ఈ పోయం ఏదైతే ఆర్బిటల్ మాడ్యూల్ ఉందో దీనికి సోలార్ ప్యానల్స్ ద్వారా ఎనర్జీ అనేది వచ్చేలాగా ఇందులో లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇట్ హ్యాస్ నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్ సిస్టమ్ టు స్టెబిలైజ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ అలాంగ్ విత్ హీలియం కంట్రోల్ థ్రస్టర్స్. ఇందులో నావిగేషన్ మాడ్యూల్ ఉంది, గైడెన్స్ మాడ్యూల్ ఉంటుంది, కంట్రోల్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఏదైతే PSLV ఎస్పెషల్లీ పోయం పార్ట్ ఉందో దాన్ని నావిగేట్ చేయడానికి, డైరెక్షన్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే పరిస్థితి అయితే ఉంటుంది అనమాట. సో సింపుల్ గా ఈ PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే ఇది PSLV ఫోర్త్ స్టేజ్ ఏదైతే ఉందో ఇది ఈ స్టేజ్ కి వెళ్ళేటప్పటికి అక్కడికి రాకెట్ అనేది లేదంటే అక్కడ ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుంది. బర్న్ అయ్యి అక్కడ ఉన్న ఫైనల్ ఏదైతే పేలోడ్ శాటిలైట్ ఉందో అది నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టే పరిస్థితి ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం అదే ఎనర్జీని అదే సిచ్యువేషన్ ఉపయోగించుకొని ఈ పోయం ప్లాట్ఫామ్ ఈ మాడ్యూల్ అనేది కూడా అక్కడ ఉన్న ఆర్బిట్ లో ప్రవేశించడం జరుగుతుంది. ప్రవేశించాక అక్కడ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఎస్పెషల్లీ షార్ట్ డ్యూరేషన్ ఎక్స్పెరిమెంట్స్ అనేది చేస్తుంది అనమాట. సో దీని వల్ల ఏమవుతుంది, అది వేరే పర్పస్ కోసం పెట్టినప్పుడు కూడా ఇది కూడా ఆ పర్పస్ నెరవేర్చుకోవడం వల్ల ఇది ఒక ఇన్ఎక్స్పెన్సివ్ ఒక ప్లాట్ఫామ్ గా లేదంటే మనీ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇది తయారు చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఇది PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఇంకోటి టాపిక్ న్యూస్ లో ఉన్నది, మనకి ఎగ్జామ్ లో రావడానికి కూడా హై పాసిబిలిటీస్ ఉన్నది. ఆర్యభట్ట ఏదైతే మనకి శాటిలైట్ ఉందో మొట్టమొదటి శాటిలైట్, ఆ శాటిలైట్ అనేది లాంచ్ చేసి 50 years అయితే కంప్లీట్ అయింది. సో ఇది కూడా రావడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎగ్జామినర్ మనకి యాక్చువల్లీ కరెంట్ అఫైర్స్ అవనివ్వండి, స్టాటిక్ అవనండి, ఎలాంటి వాటి నుంచి టెస్ట్ చేస్తారంటే అవి ఎక్కువగా న్యూస్ లో ఉండాలి. అట్ ద సేమ్ టైం వాటికి ఇంపార్టెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ప్రతి దానికి 50 years కంప్లీట్ అవుతాయి, బట్ దానికి ఇంపార్టెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఆర్యభట్ట ఏదైతే శాటిలైట్ ఉందో ఇది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియా స్పేస్ టెక్నాలజీ డెవలప్ అవడానికి ఇది ఒక ప్రధాన భూమిక పోషించింది. సో అందువలన అయితే ఈ ఆర్యభట్ట మీద అడుగుతారంటే దాని గురించి అడగకపోవచ్చు, దాని రిలేటెడ్ ఉన్న ఇన్ఫర్మేషన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి ఏవైతే స్ట్రెస్ చేస్తూ లేదంటే ఎక్కువగా న్యూస్ లో ఇంపార్టెన్స్ ఉన్నాయో వాటిని మనం క్యాచ్ చేసి దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది గ్రాస్ప్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో దానిలో భాగంగా ఆర్యభట్ట ఏంటి, దీని స్పెషాలిటీస్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఇస్రో సెలబ్రేటెడ్ ద శాటిలైట్ టెక్నాలజీ డే commemorating the 50th year of the ఆర్యభట్ట లాంచ్ ఇన్ 1975. 1975 లో లాంచ్ చేసిన ఆర్యభట్ట ఎప్పుడు లాంచ్ చేశారంటే April 19th లాంచ్ చేశారు. ఆ డేనే శాటిలైట్ టెక్నాలజీ డేగా చెప్పుకుంటారు. ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తాం మనం అందరము, మనకి August 23వ తేదీన నేషనల్ స్పేస్ డే అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది, జరుపుకోవడం జరిగింది. సో అందరం ఏం చేస్తామంటే నేషనల్ స్పేస్ డే మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేసి స్ట్రెస్ చేసి చంద్రయాన్ 3 గురించి దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా చదివేస్తాం. ఎగ్జామినర్ ఏం చేస్తారు, శాటిలైట్ టెక్నాలజీ డే మీద ఫోకస్ చేస్తారు. శాటిలైట్ టెక్నాలజీ డే రిలేటెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అంటాడు. సో ఈ విషయాన్ని మనం ఎలాంటి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట.
సో ఏప్రిల్ 19న శాటిలైట్ టెక్నాలజీ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకోసం అంటే ఆ రోజే మనకి ఆర్యభట్ట ఏదైతే శాటిలైట్ ఉందో, ఇండియా ఫస్ట్ శాటిలైట్ ఉందో అది లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దీనిలో భాగంగా ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫేమస్ ఇండియన్ ఆస్ట్రానమర్ ఆర్యభట్ట పేరుతో ఈ పర్టికులర్ శాటిలైట్ కి అయితే నేమ్ పెట్టడం జరిగింది. ఇట్ వాజ్ బిల్ట్ బై ద ఇస్రో బిల్ట్ చేసి తయారు చేసింది. బట్ లాంచ్ చేసింది ఎవరంటే సోవియట్ యూనియన్, మన యుఎస్ఎస్ఆర్ వాళ్ళు. దీన్ని అంటే ఇప్పుడున్న రష్యా వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కాస్మోస్ 3M రాకెట్ ద్వారా ఇదే ప్రవేశపెట్టడం లేదంటే ప్రయోగించడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే కపుస్తిన్ యార్ అనే ప్లేస్ నుంచి ఆ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి దీన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇండియాకి సంబంధించి మొట్టమొదటి శాటిలైట్ ఏదంటే ఆర్యభట్ట. అయితే ఇండియా నుంచి మొట్టమొదటి ప్రవేశపెట్టిన శాటిలైట్ ఏంటి చెప్తారండి ఎవరైనా? ఇండియా నుంచి లేదంటే ఇండియన్ వెహికల్స్ ప్రయోగించిన మొట్టమొదటి శాటిలైట్ ఏది? ఇలాంటివి చిన్న స్ట్రెస్ చేస్తారు అనమాట ఎగ్జామ్. రోహిణి శాటిలైట్ సార్. ఎస్ అండి, రోహిణి. అయితే అది ఏ లాంచ్ వెహికల్ ద్వారా పంపించారు? 90 నుంచి సౌండింగ్ రాకెట్ సార్. ఓకే, లాంచ్ వెహికల్ అంటే పిఎస్ఎల్వియా, జిఎస్ఎల్వియా, ఎస్ఎస్ఎల్వి ఇలా ఉంటాయి కదా. సో శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 ద్వారా దీన్ని పంపించడం అయితే జరిగింది. శాటిలైట్ లాంచ్ వెహికల్ 3 ద్వారా రోహిణి అనే దాన్ని మన ఇండియాకి సంబంధించి, అయితే ఈ ఆర్యభట్ట ఇండియాదే తయారు చేసింది, రోహిణి కూడా ఇండియానే తయారు చేసింది. బట్ ఇండియన్ స్పేస్ రాకెట్ ఏదైతే స్పేస్ షిప్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ప్రయోగించిన మొట్టమొదటి శాటిలైట్ వచ్చేసరికి రోహిణి. ఇది ఎప్పుడంటే 1980s లో దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ ఆర్యభట్ట శాటిలైట్ 50th సెలబ్రేషన్ జరిగితే ఇన్ని రకాలుగా ఎగ్జామ్ మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, దీనిలో ఏదో ఒక విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీ గుర్తుపెట్టుకోండి. సో జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ఆర్యభట్ట అనేది ఇండియాకి సంబంధించింది, రష్యన్ సహకారంతో ప్రవేశపెట్టాం. బట్ రోహిణి అనేది మనదే, మన శాటిలైట్ ను ఉపయోగించుకునే శాటిలైట్ లాంచ్ వెహికల్ 3ని ఉపయోగించుకుని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇందుకోసం ఇది మనకి ఫేమస్ లేదంటే న్యూస్ లో ఉన్న టాపిక్ గా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఎస్పెషల్లీ ఆర్యభట్ట యొక్క స్పెషాలిటీ లేదంటే దీన్ని ఎందుకు ప్రవేశపెట్టారంటే ఇట్ ఎయిమ్ టు కండక్ట్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఎక్స్రే ఆస్ట్రానమీ, ఏరోనామిక్స్ అండ్ సోలార్ ఫిజిక్స్. ఆ ఎక్స్రేస్ ని అబ్జర్వ్ చేయడానికి, అలాగే ఏరోనామిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయడానికి, అలాగే సోలార్ ఫిజిక్స్ ఎస్పెషల్ ఆ పార్టికల్ మూవ్మెంట్స్ ఇలాంటివన్నింటినీ కూడా అబ్జర్వ్ చేయడానికి, వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ ఆర్యభట్ట వెహికల్ అనేది లేదంటే ఈ శాటిలైట్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది బేసికల్ గా ఆర్యభట్టకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? తర్వాత నెక్స్ట్